హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏబి ట్రేడ్ తెలుగు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మనము పీడిహెచ్ పీడిఎల్ స్ట్రాటజీని ఎలా చేయాలి అన్న విషయాన్ని థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోని ఒకసారి చూడండి. ఆ వీడియోని చూసిన తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, ఎలా చేయాలి, ఎలా ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు మన లెవెల్స్ కానీ మన ఛానల్లో కంటెంట్ కానీ హెల్ప్ అవుతున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. అది నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మండే మార్కెట్ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ని తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. మండే మార్కెట్ యొక్క పీడిహెచ్ పీడిఎల్ని గీసుకోవడానికి ఒకసారి ట్రై చేద్దాము. డే క్యాండిల్స్ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇప్పుడు మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తాను ఎలా చేయాలి అన్నది. డే క్యాండిల్లోకి వెళ్తే మనకు ఈజీగా ఉంటుంది పీడిహెచ్ పీడిఎల్ గీసుకోవడానికి. ఇది డే క్యాండిల్, లాస్ట్ ట్రేడింగ్ డే యొక్క డే క్యాండిల్. దీన్ని హైని లోని మార్క్ చేసుకుందాము. ఫస్ట్ పీడిహెచ్ని మార్క్ చేసుకుందాము. ఇది పీడిహెచ్ అండి. పీడిఎల్ని మార్క్ చేసుకుందాము. ఇది పీడిఎల్. సింపుల్గా ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. జస్ట్ ఇక్కడ ఈ లైన్ని క్యాండిల్ మీద ఉంచితే మనకి పైన ఇక్కడ ఓపెనింగు, లో, హై ఇవన్నీ తెలుస్తాయి. వాటిని చూసుకోవడం మనం ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము 15 మినిట్స్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి 15 మినిట్స్లోకి వెళ్దాము. 15 మినిట్స్లోకి వస్తే ఇప్పుడు ట్రేడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్న విషయాన్ని చూద్దాము. తీసుకుందాం ఫస్ట్. ఇది పీడిహెచ్ కదా, ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ ఎలా బ్రేక్ చేయాలి, పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ఏంటి అన్నది ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకే ఆ వీడియోని ఒకసారి చూడండి, అది మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఈ లైన్ని ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ పైనుంచి కిందకు బ్రేక్ చేస్తే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా, ఇక్కడ పైన ఓపెన్ అయినా కింద ఓపెన్ అయినా, ఇప్పుడు కింద ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడైనా, లేదంటే పైనే ఓపెన్ అయ్యి కిందకు వచ్చేటప్పుడైనా 15 మినిట్స్ క్యాండిల్ ఈ లైన్ పైనుంచి కిందకి బ్రేక్ చేసిన లోలో మనము పిఈ ట్రేడ్ని యాక్టివేట్ చేసుకుంటాము. ఓకేనా? సేమ్ ఏదైనా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా పీడిఎల్ విషయంలో కూడా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా కిందకు వచ్చి పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు, లేదంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఒక 15 మినిట్స్ క్యాండిల్ లైన్ని బ్రేక్ చేస్తే, ఈ బ్రేక్అవుట్లో కొంచెం ఎలా బ్రేక్అవుట్ చేయాలి, ఎలా తీసుకోవాలి అన్న విషయాన్ని కూడా ఆ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఇలా బ్రేక్ అయినప్పుడు ఇక్కడ మనము ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. టార్గెట్ ఏంటి? సిఈ ట్రేడ్ యొక్క టార్గెట్ వచ్చేసరికి 21,310. ఇది సిఈ ట్రేడ్ యొక్క టార్గెట్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ లెవెల్స్ అన్నీ కొంచెం నోట్ చేసుకొని రేపు మార్కెట్లో చూడడానికి ట్రై చేయండి. ఇవి మీకు హెల్ప్ అవుతాయి. ఇప్పుడు పిఈ యొక్క టార్గెట్ని చూద్దాము. పిఈ ట్రేడ్ యొక్క టార్గెట్ 21,385. 385 ఇది పిఈ ట్రేడ్ యొక్క టార్గెట్ అవుతుంది. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకసారి మళ్ళీ చకచక ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎక్కడో ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఇలా పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు కానీ, లేదంటే ఇక్కడే ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చేటప్పుడు కానీ, ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ ఇలా బ్రేక్ అయితే 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ మార్కెట్ పైనుంచి కిందకు వస్తుంది కదా, అప్పుడు రెడ్ క్యాండిల్ ఇలా బ్రేక్ అయినప్పుడు, ఆ బ్రేక్ అయిన వెంటనే ఆ క్యాండిల్ లోలో మనము
ట్రేడ్ యాక్టివేట్ చేసుకుంటాము. మనం పీఈ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి మన పీఈ ట్రేడ్ యొక్క టార్గెట్ ఏంటి, మండేకి 21,384, 1-2 పాయింట్లు అటు ఇటు అయినా ఇది మన టార్గెట్. ఓకేనా ఫ్రెండ్స్. పీఈలో లేదు కొంచెం ఇది మనం ఇంకా బిగినర్స్ కొంచెం స్టేబుల్గా ట్రేడ్ చేయాలి అనుకుంటే నిఫ్టీలో ఆప్షన్ ప్రైస్లో 10 రూపీస్ పెట్టుకుంటే మస్ట్ సరిపోతుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ పీడిహెచ్ పీడిఎల్ గీసుకోవాలి. ఫస్ట్ డే క్యాండిల్లోకి వెళ్ళిపోదాము. చూడండి, బ్యాంక్ నిఫ్టీని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొంచెం బ్యాంక్ నిఫ్టీ మండే మార్కెట్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసిద్ది. ఎందుకంటే చెప్తాను. మనం బ్యాంక్ నిఫ్టీలో మండే రోజు సిఈ ట్రేడ్ని స్కిప్ చేసేయాలి. పీడిహెచ్ పీడిఎల్ మార్క్ చేసుకున్నాము. ఓకే, టార్గెట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. బ్యాంక్ నిఫ్టీలో సిఈ ట్రేడ్ యొక్క టార్గెట్ 44,733. 44,733. కొంచెం అటు ఇటుకైనా పర్వాలేదు. ఇది సిఈ ట్రేడ్ యొక్క టార్గెట్. పీఈ ట్రేడ్ యొక్క టార్గెట్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. పీఈ ట్రేడ్ యొక్క టార్గెట్ 44,892. 44,892. ఇది పీఈ ట్రేడ్ యొక్క టార్గెట్. సేమ్ ఇక్కడ కూడా ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ పీడిహెచ్ని బ్రేక్ చేసి ఇలా క్లోజ్ అయితే ఈ కింద మనము 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయినా కింద మనము పీఈ ట్రేడ్ యాక్టివేట్ చేసుకుంటాము. మన టార్గెట్ ఎంత అవుతుంది, 44,890. లేదు అంతసేపు హోల్డ్ చేయడం కష్టము అనుకుంటే, బిగినర్స్ ఎవరైనా ఉంటే క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయాలి అనుకుంటే సేఫ్గా 20 రూపీస్ ఆప్షన్ ప్రైస్లో టార్గెట్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే సిఈ సైడ్ కూడా ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ మార్కెట్ని ఇలా బ్రేక్ చేసి పైన క్లోజ్ అయితే ఇక్కడ మనము సిఈ తీసుకుంటాము. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఇలా కిందకు వచ్చి పైకి వెళ్ళేటప్పుడు, లేదంటే కిందనే ఓపెన్ అయితే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయితే మనం ఇక్కడ సిఈ ట్రేడ్ తీసుకుంటాము. మన టార్గెట్ వచ్చేసరికి 44,733. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మండే రోజు బ్యాంక్ నిఫ్టీలో సిఈ ట్రేడ్ తీసుకోవద్దు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. మండే రోజు బ్యాంక్ నిఫ్టీలో సిఈ ట్రేడ్ని తీసుకోవడానికి ట్రై చేయొద్దు. సిఈ ట్రేడ్ని మండే రోజు అవాయిడ్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, సిఈ ట్రేడ్ని మండే రోజు అవాయిడ్ చేయండి. పీఈ ట్రేడ్ వస్తే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మన టార్గెట్ వచ్చేసరికి 44,890. బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ చెప్తున్నాను, సిఈ ట్రేడ్ని తీసుకోవద్దు. మరి టార్గెట్ ఎందుకు చెప్పారంటే, అబ్జర్వ్ చేయండి, టార్గెట్ రావచ్చు కానీ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. ఓకేనా, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. అలా ఆ కొన్నిసార్లలో మనము ఉండకూడదు అనుకుంటే ట్రేడ్ని అవాయిడ్ చేయండి. లేదు కొంచెం రిస్క్ చేస్తాము, ట్రేడ్ తీసుకుంటాము అంటే మీరు ఈ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత ట్రేడ్ తీసుకోవచ్చు. ఒక్క నిమిషం. ఈ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు ఇవన్నీ కాదు అంటే మండే రోజు బ్యాంక్ నిఫ్టీలో సిఈ ట్రేడ్ని
అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వీడియోలోని లెవెల్స్ మీకు కానీ హెల్ప్ అవుతూ ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.